హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రైల్వే నుంచి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రైల్వేలో మనకు కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో మీకు ఎలిజిబిలిటీ ఉండి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే దయచేసి మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మనం చెప్పుకునే నోటిఫికేషన్ ఏంటి అంటే ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీరింగ్స్ నోటిఫికేషన్స్ అనమాట. సో అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వలేదు, కానీ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ప్రతిదీ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మనకి ఎగ్జామ్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేశారు ఆర్ఆర్బీలో రైల్వే ఎగ్జామ్స్లో. సో వాళ్ళ కోసం నేను స్పెషల్గా 2 ఫ్రీ సిరీస్లు ప్రొవైడ్ చేశాను. 2 ఫ్రీ సిరీస్, ఒకటి వచ్చేసి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి మరియు టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అవుతారో నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాసి మన స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. దానికోసం మీరు మాక్ టెస్ట్ అనేవి ఎలా అప్లై చేయాలి, ఆ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటూ రీజనింగ్ ఒక 20 మాక్ టెస్ట్, అలాగే మ్యాథ్స్ ఒక 20 మాక్ టెస్ట్ అనేవి మీకోసం ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ముందు ముందు ఏ నోటిఫికేషన్స్ పడతాయో ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. సో రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వద్దు అనమాట. దానికోసం దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పే ప్రతి క్లాస్ నోట్స్ అనేది యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్లో అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. మనం వీడియోలో మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 03/2024. 03 అంటే ఏంటిది, ఇప్పటివరకు రైల్వే నుంచి 2 నోటిఫికేషన్స్, 01 వచ్చేసి ఏఎల్పి నోటిఫికేషన్, 02 వచ్చేసి టెక్నీషియన్స్ నోటిఫికేషన్స్. అయితే ఓపెనింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30 జూలై 2024. అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఆగస్టు 29 ఇచ్చారు. సో ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ డేట్స్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మీకోసం స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్, పే స్కేల్ ఎలా ఉంటుంది, అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఏజ్ రిలాక్షన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అనమాట. వీళ్ళకి 7th లెవెల్ పే స్కేల్ ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ వాళ్ళకి 44,900 ఉంటుంది. సో స్టార్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూడండి 44,900. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి సి ఎనెక్సర్ ఏ ఆఫ్ డీటెయిల్. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో మెడికల్ స్టాండర్డ్స్ ఏంది క్లియర్గా మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1 జనవరి 2025 కల్లా మీకు ఏజ్ లిమిట్ అనేది 18కి 36 మధ్యలో ఉండాలి. సో జనరల్గా ఏంటంటే 32 వరకే 33 వరకే ఇచ్చేవాళ్ళు. సో ఈ కరోనా కారణం వల్ల ఏమవుతుందంటే రైల్వే ఎగ్జామ్స్లో మనకు 3 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ చేశాడు, +3 ఇయర్స్ అనమాట. ఇది చాలా చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఈ అడ్వాంటేజ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ +3 ఇయర్స్ ఇస్తారనేది గ్యారంటీ లేదు. సో ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి కరోనా తర్వాత ఈ ఫెసిలిటీ మనకి ఇచ్చాడు. ఈ ఫెసిలిటీ మీరు యూజ్ చేసుకొని ప్రాపర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్కి నా నుంచి సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ 17 నోటిఫికేషన్స్ ఇచ్చాడు. అది కూడా ఎవరికి, ఆర్ఆర్బి గోరఖ్పూర్ వాళ్ళకి మాత్రమే, రిమైనింగ్ జోన్స్ వాళ్ళకి లేదు. నెక్స్ట్ అలాగే జూనియర్ ఇంజనీరు డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంటు, ఇది 6th లెవెల్ పే కమిషన్ కింద వస్తాయి అనమాట.
స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,400 ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ ఇచ్చాడు. ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 8,000 ఉన్నాయి. 7,934 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మంచి వేకెన్సీస్ అనమాట. సో దయచేసి ఈ ఆపర్చునిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందంటే, కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితేనేమో 500 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీసు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అయితేనేమో 250 రూపీసు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేలు ట్రాన్స్జెండర్ వీళ్ళకైతేనేమో 250 రూపీస్ ఇచ్చారనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు దయచేసి అప్లై చేసుకుని, ఒకవేళ వీడియో చూసే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో కంపల్సరీగా ఎవరో ఒకరు ఉంటారు, దయచేసి వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళకి తెలియజేస్తే అట్లీస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకుంటారు, వాళ్ళు అప్లై చేస్తారు, ప్రిపేర్ అవుతారు. సో ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, మీరు చెప్పడం వల్ల జాబ్ రావడానికి ఒక పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత క్లియర్ కట్గా A to Z ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో నా నుంచి నేను మీకు సపోర్ట్ చేస్తాను అనమాట. సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేయండి. వీడియో దయచేసి నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.